నమస్తే, వెల్కమ్ టు సాక్షి రియల్ వ్యూ. నో మూవీ టెల్లింగ్, ఓన్లీ ట్రూత్. టీటీటీ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్. ఈ టీటీటీ అనే సినిమా ఒక ట్యాగ్ లైన్తో నడుస్తుంది, వేడుకైన విషాదం. అదేంటది, ఏంటనుకుంటున్నారా? ముహూర్తం. వేడుకతో కలిసే బంధానికైనా, వీడ్కోలుతో విడిచే అనుబంధానికైనా, దేనికైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలలో ముఖ్య భూమికగా నిలిచేది ముహూర్తం. మరీ ముఖ్యంగా ఈ ముహూర్త బలం ఎంత బలంగా ఉంటే అంత మంచిదని చాలామంది నమ్మకం. ఆ నమ్మకం మీద ఎన్నో సినిమా కథలు గతంలో మనం చూసాం. కానీ వాటన్నిటికీ విభిన్నంగా వేడుకను విషాదాన్ని కలిపి వినోదాత్మకంగా మన ముందుకు వచ్చిన సినిమా టీటీటీ. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా పూర్తి పేరు తలైవర్ తంబి తలైమయిల్. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ వర్ధమాన నటులు జీవా కథానాయకుడిగా నటించారు. విశేషం ఏమిటంటే హీరోయిన్ లేని సినిమా ఇది. అయినా సినిమా మొత్తం సరదాగా సాగిపోతుంది. తాను అనుకున్న అంశంపైనే కథను నడిపిస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని సహజత్వంతో వండి వార్చిన సినిమా ఇది. మన చుట్టూ ఇళ్లలో జరిగే తంతును ఈ సినిమాలో మనం దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. టీటీటీ సినిమా కథాంశానికి వస్తే, జీవరత్నం ఆ ఊరి ప్రెసిడెంట్. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ తానే గెలవాలని ఊరి జనాల సమస్యలను కుటుంబ సభ్యుడిగా కలుపుగోలుతనంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదే సమయంలో ఊరి నీళ్ల ట్యాంకు దరిదాపులో ఉండే ఇలవరసు కూతురు పెళ్లిని బాగా జరిపించాలని తన భుజస్కంధాలపై వేసుకుంటాడు బాధ్యతగా జీవరత్నం. అంతా బాగుంది అనుకునే తరుణంలో రేపు ఉదయం పెళ్లి అనగా ఇలవరసు పక్కన ఉండే మణి వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోతాడు. ఇలవరసు మణి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో సమస్య జటిలంగా మారుతుంది. పైగా మణికి ఇలవరసుకు అస్సలు పడదు. సరిగ్గా రేపు ఉదయం 10:30 తన తండ్రి అంత్యక్రియలు జరుపుతానని మణి పట్టుబడతాడు. అదే ముహూర్తాన్ని తన కూతురు పెళ్లి అదే ఇంట్లో జరుపుతానని ఇలవరసు పట్టుబడతారు. వాళ్ళిద్దరినీ సర్ది చెప్పడానికి జీవరత్నం పడే పాటలు అన్నీ ఇన్ని కావు. అనుకున్న ముహూర్తానికి జీవరత్నం చేసిన ప్రయత్నం ఏమిటి? ఇలవరసు మణిలో పంత నెగ్గిందెవరు అన్న సమాధానానికి టీటీటీ సినిమా చూడాల్సిందే. ఓ పక్క వేడుకను, మరో పక్క విషాదాన్ని, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ క్లైమాక్స్లో మంచి మెసేజ్ కూడా ఇచ్చిన ఈ సినిమా తప్పనిసరిగా చూసి తీరాల్సిందే. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ చక్కగా మనకి డబ్బింగ్ వర్షన్ లభ్యమవుతోంది. హ్యాపీ వీకెండ్ మూవీ వ్యూయింగ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.